Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. సో నాకున్న నాలెడ్జ్తో ఈ వీడియోలు చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్ దిస్ వీడియో we learn about శ్రీ మెథడ్ ఆఫ్ రైస్ కల్టివేషన్. ఈ వీడియోలో శ్రీ మెథడ్లో రైస్ని ఎలా కల్టివేట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం శ్రీ మెథడ్లో రైస్ కల్టివేషన్ చేసే ముందు దీని యొక్క యూజెస్ అంటే ఉపయోగాలు తెలుసుకోవాలి. ఆ ఉపయోగాలు ఏంటో తెలుసుకొని మనం రైస్ కల్టివేషన్ చేస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు ఆ యూజెస్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ శ్రీ మెథడ్ ఈజ్ రిసోర్స్ సేవింగ్ మెథడ్. అంటే ఈ మెథడ్లో వనరులు ఆదా అవుతాయి. ఈ మెథడ్లో రిసోర్సెస్ తక్కువగా వాడబడతాయి. రిసోర్సెస్ అంటే వాటర్ నీళ్ళు, సీడ్స్ విత్తనాలు, ఫర్టిలైజర్ ఎరువులు, పెస్టిసైడ్స్ పురుగు మందులు ఇవనేవి ఈ మెథడ్లో తక్కువగా ఉపయోగపడతాయి. శ్రీ మెథడ్లో మనం రైస్ని ఇరిగేటెడ్ కండిషన్లో పండించవచ్చు, రెయిన్ ఫెడ్ కండిషన్లో కూడా పండించవచ్చు. ఇరిగేటెడ్ అంటే వాటర్ పెట్టి పండించడం, రెయిన్ ఫెడ్ అంటే వర్షాకాలంలో పండించడం, ఓన్లీ వర్షాలతో పండించడం. నెక్స్ట్ శ్రీ మెథడ్లో హయ్యర్ ఈల్డ్స్ వస్తాయి విత్ లెస్ కాస్ట్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందన్నమాట ఈ మెథడ్లో. నెక్స్ట్ ఈ మెథడ్లో పండించడం వల్ల వరి యొక్క వేర్లు బాగా వ్యాప్తి చెందుతాయి, భూమి లోతుల్లోకి చొచ్చుకుపోయి భూమి లోతుల్లో ఉన్న పోషక పదార్థాలను తీసుకుంటాయి. దీనివల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే శ్రీ మెథడ్లో రైస్ని ఎలా కల్టివేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనం నర్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. నర్సరీ అంటే నారుమడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ప్రధాన పొలంలో నాటు వేసుకోవాలి, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మనం ఎకరాకు నారుమడి ప్రిపేర్ చేసుకోవడానికి 2 కేజీల విత్తనాలు మనకి అవసరం అవుతాయి. ఓన్లీ 2 కేజీల విత్తనాలే అవసరం అవుతాయి. నెక్స్ట్ నర్సరీ తర్వాత మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, అంటే ప్రధాన పొలంలో నాటుకోవాలి. నెక్స్ట్ నర్సరీ తర్వాత శ్రీ మెథడ్లో రైస్ని ఎలా కల్టివేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎర్లీ ట్రాన్స్ప్లాంటింగ్, అంటే లేత నారును నాటుకోవడం. మనం నారును ఎప్పుడు నాటుకోవాలంటే 8 నుంచి 12 రోజుల గల వయసు గల 2 ఆకుల నారును మాత్రమే నాటుకోవాలి. దీని వలన అధిక సంఖ్యలో పిలుకలు తొడిగి వేళ్ళు బాగా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ కేర్ఫుల్ ట్రాన్స్ప్లాంటింగ్, నారును జాగ్రత్తగా నాటడం. జాగ్రత్తగా ఎలా నాటాలంటే మనం ఫస్ట్ నారుమడి నుండి మొక్కను జాగ్రత్తగా వేరు, బుడద, గింజతో సహా తీసి పొలంలో పైన నొక్కి పెట్టాలి, లోతుగా నాటకూడదు. నెక్స్ట్ స్టెప్ వైడ్ స్పేసింగ్, దూరంగా నాటడం. దూరంగా ఎలా నాటాలంటే మొక్కకు సాలుకు 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటాలి. ఒకవేళ మీ పొలంలో భూసారం ఎక్కువగా ఉంటే మనం ఇంకా ఎక్కువ ఎడంతో కూడా నాటుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వీడింగ్, కలుపు నివారణ. మనం గమనించవచ్చు, పొలంలో నీరు ఎక్కువగా నిలబడకుండా చూస్తాం కాబట్టి కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు కోన వీడర్తో నాటిన 10 రోజులకు ఒక్కసారి, ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో 3 సార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. ఈ విధంగా కలయబెట్టడం వల్ల ప్రతిసారి సుమారు హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు 1 టన్ను పచ్చి రొట్టె భూమికి చేరి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. కోనో వీడర్ వాడడం వల్ల మనం నేలను కదిలించినట్టు అవుతుంది. సో అలా కదిలించినట్టు అవడం వల్ల మనకి మొక్కలకు ఆక్సిజను సరిగ్గా అందుతుంది. ఇలా అందడం వల్ల సూక్ష్మజీవులు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి. ఇలా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడం వల్ల భూమిలో నత్రజని మొక్కలు తీసుకోవడానికి సహాయపడతాయి. నెక్స్ట్ స్టెప్ వాటర్ మేనేజ్మెంట్, అంటే నీటి యాజమాన్యం. వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలంటే ప్రతిరోజు నీళ్లు మనం పెట్టాలి. పొలం తడిగా ఉండడానికి ప్రతిరోజు నీళ్లు పెట్టాలి, కానీ ఎక్కువగా వాటర్ పెట్టకూడదు, అంటే సాచురేటెడ్ కండిషన్లో ఉండకూడదు.
నెక్స్ట్ స్టెప్ కాంపోస్ట్ ఆర్ ఫార్మేడ్ మెన్యూర్ అంటే పశువుల ఎరువు వేసుకోవడం. పశువుల ఎరువు ఎంత వేసుకోవాలంటే 2.5 ఎకరాలకి 10 టన్నులు వేసుకోవాలి. పశువుల ఎరువులు వాడడం వల్ల మన భూమి యొక్క సారం పెరుగుతుంది, అలాగే దిగుబడి కూడా పెరుగుతుంది. నేను చెప్పిన స్టెప్స్ అన్నీ పాటించడం వల్ల మొక్కకు 50 నుంచి 100 వరకు బలమైన పిలకలు వస్తాయి. వచ్చిన పిలకలన్నిటిలో కూడా వెన్నులు వస్తాయి, అంటే ప్యానికల్స్ వస్తాయి. ఆ ప్యానికల్స్లో కనీసం 400 గింజలు అయినా ఉంటాయి. సో టోటల్గా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.